హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఒకసారిగా నేను ఆ అప్డేట్ చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడండి. రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది 1,00,000 పైగా పెండింగ్ ఉన్నాయని అయితే తెలియజేయడం జరుగుతుందండి. పిల్లలదే ప్రధాన సమస్య అని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ నెలాఖరు వరకే ఈకేవైసీ గడువు అండి. ఈ నెల 30 వరకే మీరు ఈకేవైసీ చేయించుకునేందుకైతే గడువు ఉందని కూడా మంత్రి మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. రేషన్ కార్డులో ఈకేవైసీ పెండింగ్ గడువుకు పట్టుమని 10 రోజులే ఉందని మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఇది పూర్తవుతానే కార్డుదారుల సంఖ్య తెలుస్తుందని కూడా తెలియజేయడం జరిగింది. తద్వారా సంక్షేమ పథకాల అర్హుల జాబితా గుర్తించవచ్చని తెలియజేయడం జరిగిందండి. సో ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది పూర్తయితేనే అన్ని వివరాలైతే రావడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుందండి. వేలాది మంది విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో చదువుకుంటూ ఉండడం వల్ల అయితే పరీక్షల వల్ల వారంతా ఈకేవైసీ పూర్తి చేయించుకోలేకపోయారని కూడా తెలియజేయడం జరిగింది. మార్చి 31 వరకు ఉన్న గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ఈ గడువు అనేది కూడా చివరికి రావడం జరిగిందండి. ఇంకా 1,750,000 మంది అయితే వేలిముద్ర వేయాల్సి ఉందని అయితే తెలియజేయడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ కేవైసీ చేయించుకోవాల్సిన వాళ్ళలో అయితే విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారని అయితే తెలియజేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం చూసుకున్నట్లయితే వారు ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం వల్ల సో ఈ వేలిముద్రలు వేసే అవకాశం లేకుండా పోయిందని అయితే వాళ్ళు తెలియజేయడం జరుగుతుందండి. మార్చి 31 వరకు ఉన్న ఈ గడువునైతే ఏప్రిల్ 30 వరకు కూడా పెంచడం జరిగింది. ఈ ఏప్రిల్ 30 అనేది కూడా మరో 10 రోజుల్లో పూర్తవుతుందని కూడా క్లారిటీగా అయితే తెలియజేయడం జరుగుతుందండి. ఈ 10 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఇంకా 1,750,000 మంది అయితే వేలిముద్రలు వేయాల్సి ఉందని అయితే తెలియజేయడం జరుగుతుందండి మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే. ఈ 1,750,000 మంది వేలిముద్రలు వేయకపోవడానికి కారణాలు కనుక చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు 2020లో ఇచ్చిన తరువాత అనేక మంది చనిపోయి ఉండవచ్చని అయితే గుర్తించడం జరిగిందండి. వారి పేర్లను తొలగించకపోవడం వల్ల ఈ సంఖ్య అనేది ఇలానే ఉందని అయితే తెలియజేయడం జరుగుతుందండి. సో అలానే చాలామంది చిరునామా మారిపోయారు. వీరిలో కొందరు ఈకేవైసీ చేయించుకోలేదు. చిరునామా మారిన వారు ఎక్కడ రేషన్ తీసుకుంటున్నారో అక్కడే ఈకేవైసీ చేయించుకునే వెసులుబాటు ఉన్నా సరే వాళ్ళు అక్కడైతే ఈ ఈకేవైసీ చేయించుకోవట్లేదని కూడా తెలియజేయడం జరుగుతుందండి ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. 2020 నుంచి కొంతమంది అయితే చనిపోయి ఉండొచ్చండి ఈకేవైసీ చేయించుకోకపోవడానికి ఇది ఒక ముఖ్య కారణం. అలానే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే చాలా వరకు అయితే అంటే ప్లేసులు మారిపోయి ఉంటారండి. ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశంకి వెళ్ళిపోవడం వల్ల ఈకేవైసీ అనేది చేయించుకోకపోవడానికైతే ఒక కారణం అనేది చెప్పవచ్చండి. ఈ చిరునామా మారిన వాళ్ళకి కూడా వాళ్ళు ఉండే ప్లేస్‌లో ఈకేవైసీ చేయించుకునే వెసులుబాటు కల్పించినప్పటికీ వాళ్ళు చేయించుకోలేకపోయారనేది కూడా తెలియజేయడం జరిగిందండి. సో దీనికి ముఖ్య కారణాలు చూసుకున్నట్లయితే చాలా వరకు చనిపోయి ఉండొచ్చండి. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఇతర ప్రాంతాలు వెళ్ళి చదువుకోవడం వల్ల కూడా ఈ ఈకేవైసీకి అనేది వేలిముద్రలు వేయకపోవడం వల్ల అయితే ఈ సంఖ్య తగ్గడం లేదని కూడా తెలియజేయడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఎన్ని కార్డులు ఉన్నాయి, ఎంతవరకు ఇంకా ఈకేవైసీ పెండింగ్ ఉందనేది కూడా మీకు క్లారిటీగా అయితే అర్థం అవుతుందండి. ఒకసారి చూడండి. సో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, ఎందుకంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఒకసారి మీరైతే చూడండి, అక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మొత్తం 7 జిల్లాలకైతే కార్డులు అలానే ఈకేవైసీ పెండింగ్ వివరాలు అయితే ఇవ్వడం జరిగిందండి పత్రికా ప్రకటన ద్వారా అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే చాలామంది కామెంట్లో అడుగుతున్న డౌట్ అండి, కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు మంజూరీ చేయడం జరుగుతుంది, అలానే ఈ షిఫ్టింగ్ ఆప్షన్ అండి, అంటే వేరే రేషన్ కార్డు నుంచి పాత రేషన్ కార్డు నుంచి కొత్త రేషన్ కార్డుకి అలా మారడం అనేది ఎప్పుడు జరుగుతుందని కూడా చాలామందిలో డౌట్ ఉందండి. సో ఆ విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ కొత్త రేషన్ కార్డు అనేవి ఈ ఈకేవైసీ గడువు పూర్తయిన తర్వాత లెక్క అనేది రావడం జరుగుతుందని అయితే చెప్పడం జరుగుతుందండి మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే. ఈ ఈకేవైసీ గడువు పూర్తయిన తర్వాత ఈ కొత్త రేషన్ కార్డు అనేది మే నెలలో పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఇది ఈకేవైసీ గడువు పూర్తయిన వాళ్ళకి మాత్రమే మే నెలలో ఈ కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అలానే స్లిప్పింగ్ ఆప్షన్ అండి, అంటే పాత రేషన్ కార్డు నుంచి కొత్త రేషన్ కార్డుకి, కొత్త రేషన్ కార్డు నుంచి పాత రేషన్ కార్డుకి మారడం అనేది కూడా ఎప్పుడు జరుగుతుందంటే ఈ ఈకేవైసీ గడువు అనేది పూర్తయిన తర్వాత ఈకేవైసీ చేయించుకుంటే మొత్తం లబ్ధిదారుల సంఖ్య వస్తుంది. అప్పుడైతే ఈ
స్లిప్పింగ్ ఆప్షన్ అనేది ఈజీ అవుతుందని అయితే కూడా చెప్పడం జరుగుతుందండి. ఈ ఈకేవైసీ పూర్తయిన తర్వాతే మే నెలలో అయితే ఈ స్లిప్పింగ్ ఆప్షన్ కానీ, కొత్త రేషన్ కార్డులు మంజూరీ కానీ అయితే జరుగుతుందండి. ఈ స్లిప్పింగ్ ఆప్షన్ అనేది ఎలా అంటే సచివాలయం లాగిన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు సచివాలయంకెళ్ళి ఈ స్లిప్పింగ్ ఆప్షన్ అయితే చేయించుకోవచ్చండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, అలానే ఈ ఈకేవైసీ 10 రోజులు ఉండడంతో ఈకేవైసీ ఎక్కడ చేయించుకోవాలని చాలామందిలో డౌట్ ఉందండి. సో, మీకు చాలా వీడియోలు కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు రేషన్ డీలర్‌లండి. అంటే మీరు ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర థంబ్ అనేది ఏపించుకుంటారండి మీకు రేషన్ ఇవ్వడానికైతే. ఆ థంబ్‌లోనైతే ఈకేవైసీ కూడా చేయించబడుతుందండి. సో, మీరైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. మీ దగ్గర ఉన్న డీలర్ల దగ్గరికెళ్ళి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయించుకోవచ్చండి. మీరు థంబ్ అనేది దాంట్లో ఎంటర్ చేయడంతో మీ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో, అక్కడైతే మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళి మీరు తిరగాల్సిన అవసరం అయితే లేదు. మీ డీలర్ల వద్దకు వెళ్ళి ఈ 10 రోజుల్లో అయితే ఈకేవైసీ అనేది చేయించుకోండి. తప్పనిసరి మీరు ఈకేవైసీ కనుక చేయించుకోకపోతే మే నెలలో రేషన్ అనేది కట్ అయ్యే అవకాశం ఉందండి. సో, ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అండి. సో, తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అనేది చేయించుకోవాలండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. మీరు గనక ఈకేవైసీ గాని పూర్తి చేసుకోవుంటే అది పూర్తయిందా లేదా అనేది కూడా మీకు తెలుసుకోవడానికైతే ఛాన్స్ ఉందండి. సో, మీ మొబైల్‌లోనే అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే మీరు తెలుసుకోవడానికైతే ఛాన్స్ ఉంది. సో, మీకు ఇప్పుడు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి ఎలా తెలుసుకోవాలనేది ఒకసారి చూడండి. ముందుగా అయితే మీరు క్రోమ్ బ్రౌజర్‌లోకెళ్ళి సెర్చ్‌లో ఈపీడీఎస్ అప్లికేషన్ స్కాచ్ అని టైప్ చేయండండి. ఆడ ఫస్ట్ వచ్చే వెబ్‌సైట్‌ని అయితే క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీకైతే లోగో అయితే ఇలా రావడం జరుగుతుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. చూడండి. ఇలా వచ్చిన తర్వాత అయితే పైన మీకు డాష్ బోర్డ్ స్క్రాచ్ అని ఉంటుందండి. డాష్ బోర్డ్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మీకు వేరే వెబ్‌సైట్‌లోకి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడ కింద స్క్రోల్ చేయంగానే మీకు న్యూ రేషన్ కార్డ్ స్క్రాచ్ న్యూ అని ఉంటుందండి. సో, మీకు చూడండి మార్క్ చేస్తున్నాను. ఆ మార్క్‌లో అయితే క్లిక్ చేయండండి. సో, క్లిక్ చేసిన వెంటనే స్క్రాచ్ రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్ అని ఉంటుందండి. ఆ రైస్ కార్డ్, స్క్రాచ్ కార్డ్ దగ్గరైతే మీరు రేషన్ కార్డ్ పాత రేషన్ కార్డ్ నెంబర్ అయితే కొట్టాలండి. అలా టైప్ చేసిన వెంటనే మీరు సెర్చ్ అని చేస్తే మీరు యెస్ ఆర్ నో అని యెస్ అండ్ నో అని ఉంటుందండి. సో, యెస్ గనుక ఉంటే మీ ఈకేవైసీ అనేది పూర్తయినట్టు ఉంటుందండి. ఒకవేళ నో గాని ఉంటే మీ ఈకేవైసీ ఇంకా పూర్తి కానట్లండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే. సో, రేషన్ కార్డుల గురించి మీకు ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను. ఎలా చెక్ చేసుకోవాలి ఈకేవైసీ గడువు గురించి కూడా. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. సో, వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు జై హింద్.